విశ్వాసుల జీవితంలో విషమ పరిస్థితులు వస్తాయి, మరీ భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అసలు ఎందుకు వస్తాయి? అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడు? యాకోబు జీవితంలో గమనిస్తే అత్యంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ముఖాముఖిగా దేవుని చూశాడు. అంతకు మునుపు చాలా కష్ట పరిస్థితులు వచ్చాయి. దేవుని వాక్యంలో గమనిస్తే ఆదికాండం 28వ అధ్యాయంలో ఆ నిచ్చెనపై నుండి దేవుడు మాట్లాడాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటున్నారు. దేవుడు మాట్లాడాడు, యాకోబు నేను నీ తండ్రి అయిన దేవుని నేను మాట్లాడాడు. 28:16లో యాకోబు నిద్ర తెలిసి అని వ్రాయబడింది. నిద్రలో ఆ స్వరం విన్నాడు, నిద్రలో ఆ కళ చూశాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక ఆయా సందర్భాల్లో యాకోబు దర్శనాలు చూస్తుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనంలో మహనయీము దగ్గర దేవదూతలను చూశాడు. కానీ దేవుని వాక్యంలో గమనిస్తే 32వ అధ్యాయం 30వ వచనం వచ్చిందండి. ఈ 32:30లో యాకోబు అన్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను అన్నాడు. ఏంటండి ముఖాముఖిగా దేవుణ్ణి చూడడం? ఎప్పుడు జరిగింది? వెనకకు పోకూడదు యాకోబు. అక్కడ ఒక కుప్ప పోయబడింది లాబాను యాకోబు మధ్య. నువ్వు ఇది దాటి రాకూడదు, యాకోబు ఆ కుప్ప దాటి ఆ పక్క వెళ్ళకూడదు. ఇంకా యాకోబు ఎప్పటికీ సిరియా వెళ్ళకూడదు ప్రమాణం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రక్క వెళ్దామా, ఏశావు చంపుతాడు. వెనక్కి వెళ్ళలేడు, ముందుకు వెళ్ళలేడు, మధ్యలో ఆగిపోయాడంటే ఏంటి దేవా, ఇంత చిక్కైన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. ఆ రాత్రి ఒక్కడు మిగిలిపోయాడు. అప్పుడు పరలోకంలో నుంచి ఆ ఒక్కడు యేసుప్రభు వచ్చాడు. అప్పుడు యాకోబు అంటాడు, ఈ కష్ట పరిస్థితుల్లో ముఖాముఖిగా దేవుని చూచితిని. పెనూయేలు, అత్యంత కష్ట పరిస్థితి గుండా వెళుతున్నావా? నీ జీవితంలో ఒక పెనూయేలు అనుభవం కలుగుతుంది. ముఖాముఖిగా దేవుని చూచే అనుభవం. దేవునికే మహిమ కలుగుగాక. ఆమేన్.